హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క అని అడుగుతున్నారండి. ఏముంటుందండి, కొన్ని కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే ఇంకెంతసేపు మీషోనేనని. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీషో నాతో పాటే ఉంటుందండి. అందుకనే నేను ఇంకా ఏం పెట్టడానికి ఏముంది, ఆ వంట తప్ప మీషో మీదే కదా నేను ఉండేది అని చెప్పేసి నేను కూడా కొంచెం తగ్గించాను. మళ్ళీ కొంతమంది సిస్టర్స్ పెట్టండి అక్క, చూసేవాళ్ళు చూస్తారు కదా అని, అందుకనే 2 డేస్కి ఒకసారి పెడదామని డిసైడ్ అయ్యాను. మొన్న పెట్టాను కదా, నిన్న గ్యాప్ ఇచ్చాను. ఈరోజు పెడతాను, రేపు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి పెడతాను. కొన్ని ఏమైనా యాడ్ అవుతాయి ఇంట్లో చేసే పనులు, ఏదైనా మొత్తం ఎలా మేనేజ్ చేస్తున్నాను ఏంటనేది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ వచ్చేసి ఏమన్నా మనకి రిటర్న్స్ అవన్నీ ఏమైనా ప్రాబ్లం అయిందని చెక్ చేసుకుంటానండి. ఫస్ట్ వచ్చేసి ఫోన్లో, అంటే ముందు రోజు నైట్ రిటర్న్స్ పెట్టేస్తాను కదా, అవి ఏమవుతాయంటే కొన్నిసార్లు అప్డేట్ అవ్వనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే సరిగ్గా అప్డేట్ చేయరు. సో మళ్ళీ మన కస్టమర్ కేర్తో మాట్లాడుకుని నానా తిప్పలు పడాలి. సో అయ్యిందా లేదో చెక్ చేసుకోవాలి. మనం బ్లైండ్గా అయిపోయింది అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ రిటర్న్ పోదు, డబ్బులు పడవు. మనమేమో అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనుకుంటున్నాం, బల్క్లో కదా నేను చేసే పని. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఒకటి బుక్ చేస్తారు అంతే, మా హ్యాండ్ ఇంకొక 2 బుక్ చేస్తారేమో, అంతకు మించి చేయరు కదా. నేను అలా కాదు, రోజుకి 5, 6 వెళ్తాయి కదా, అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి, లేదంటే మనకి లాస్ వచ్చేస్తుంది అనమాట. పైగా ఈ మధ్యన మీషో మీద చాలామందికి ఇంట్రెస్ట్ కూడా పోతుందండి, ఎవరైతే చేస్తున్నారో. సో వాళ్ళు ఏంటంటే డబ్బులు కట్ అయిపోతున్నాయి అక్క, ఇంత కష్టపడి బుక్ చేసుకుని రిటర్న్స్ పెట్టుకుని వీడియోస్ పోస్ట్ చేసేసరికి అన్ని డబ్బులన్నీ కట్ చేసేస్తున్నాడని. నిజం అండి, నాదైతే ఎన్ని డబ్బులు పోయినాయి అంటే, మరి నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇంకా అడుగు పెట్టాం కదా బిజినెస్లోకి, ఒక్కొక్కసారి లాస్ వస్తుంది, ఒక్కొక్కసారి లాభం వస్తుంది, అన్నిటికీ తట్టుకోవాలనే ఉద్దేశంతో అలా నిలబడి ఉన్నాను. ఎవరైనా అడిగితే ఏమని చెప్తున్నానంటే, కట్ అయితే అవుతాయి సిస్టర్, ఇంకా మనం అటు ఇటుగా చూసుకుని ఉండాలంటే మరి నువ్వెందుకు చేస్తున్నావు అక్క అంటే, చెప్పాను కదా ఇదే అనమాట రీజను. బిజినెస్ లాగా ఫీల్ అవ్వాలి. ఒక్కోసారి లాభాలు వస్తాయి, ఒక్కోసారి నష్టాలు వస్తాయి, అన్నిటిని తట్టుకుంటేనే ఇంకొక అడుగు ముందుకు వేయగలము. లాస్ రాగానే భయపడిపోయి పారిపోయి, లాభం రాగానే గంతులు వేసుకుంటూ ఎగిరిపోకూడదండి. ఎప్పుడు ఒకటే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీతో మాట్లాడడానికి టైం లేదు, కానీ లేదంటే చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ఎప్పుడు మీషో గోలే అంటున్నారని చెప్పేసి నేను ఇంకా వదిలేశాను అనమాట. ఈ అట్టు చూడండి ఎంత బాగా వచ్చిందంటే, ఇడ్లీ పిండి ఇంకా లేదు ఇంట్లో, పిండి మొత్తం కూడా వేసేసాను. బెండకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే, చెప్పాను కదా ఫ్లిప్కార్ట్ 8 మినిట్స్ ఫ్రెష్లోని బుక్ చేశానని. అయితే బయటికి వెళ్ళి కొన్నా కూడా ఇంత ఫ్రెష్గా ఉండవండి. బయట పక్కనే మార్కెట్, వెళ్తానా 5 o'clock ఆ టైంలో వెళ్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి, 5:30కి అలాగా. కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ చెప్పేస్తారు, మామూలుగా చెప్పరు. మామూలుగా మనం ఈవినింగ్ వెళ్ళే టైం కన్నా 10 రూపాయలు ఎక్కువే చెప్తారు. అలా అని చెప్పేసి ఒక 6 గంటలకి 7 గంటలకు వెళ్ళామనుకోండి, అందరు చేతులు పెట్టేసి నలిపేసి పైన ముచ్చుకులు తీసేసినవి ఉంటాయి. పోనీ ఇంకొక గంట లేట్ అయితే ఇంకా అసలే చెప్పొద్దు, ఇంకా పాడేసి ఉంటాయి చూసారా, ఇంకా బయట పాడేసినవి ఉంటాయి కదా, అవి ఉంటాయి అనమాట. ఇంకా బాగా ముదిరిపోయి ఇంకా చూడడానికి కూడా మనకే నచ్చదు, మనమే చెత్త డబ్బాలో పాడేసి అంత రేంజ్లో ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, చాలా బాగా పంపించారు, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. నేను ఇంక ఇదే డిసైడ్ అయిపోయాను అనమాట. బీట్రూట్ 9 రూపాయలకి వచ్చిందండి, 3 వచ్చాయి. ఎంత తక్కువ తెలుసా రేటు. అది ఇప్పుడు జ్యూస్ చేసేస్తాను, క్యారెట్ బీట్రూట్ వేసి జ్యూస్ చేసేస్తాను, లేదంటే పాడైపోతాయి, తొందరగా పాడైపోతాయి బీట్రూట్లు, బయట ఉంచితే ముందే పాడైపోతాయి. బెండకాయ పులుసు చేద్దామని చెప్పేసి, చూసారు ఎంత బాగున్నాయో, మంచిగా కడిగేసి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇంకా చికెన్ మటన్ అవన్నీ కూడా బయట చేస్తాం, ఈ మధ్యన నాన్ వెజ్ ఏమి ఎక్కువ తినట్లేదులేండి, ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. అబ్బా, మీ సజెషన్ ఒకటి కావాలి నాకు, అమావాస్య రోజుని పంపించవచ్చా లేదా? అసలు ఎంత డైనమా అంటే, నేనైతే ఫస్ట్ ఒక క్లారిటీతో ఉన్నాను, పంపిస్తాను, నాకు అలాంటి సెంటిమెంట్ లేవని నేను ముందు రోజు వీడియోలో చెప్పాను కదా. అయితే మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరూ కూడా బుధవారం పంపిస్తున్నారంట. అంటే మంగళవారం బాగాలేదు, సోమవారం అమావాస్య ఎందుకు వచ్చిందండి, పిల్లలు ఫస్ట్ టైం కదా వెళ్తున్నారు స్కూల్కి, కొత్త క్లాస్ కదా అని చెప్పేసి ఇంకా బుధవారం పంపిస్తాను నేను అన్నారు. సో నేను కూడా బుధవారం పంపిద్దాం అనుకుంటున్నాను, ఎలాగో 2 రోజులు పిల్లలు రారు కదా స్కూల్కి సరిగ్గా. సో మీరేమంటారు చెప్పండి, కింద కామెంట్స్లో అయితే చాలామంది అంటారు అమావాస్య కొంచెం మంచిది అంటారు, కొంతమంది మంచిది కాదంటారు. సో నాకేమనిపిస్తుంది అంటే, నలుగురితో పాటు వెళ్ళిపోతే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. అంటే బుధవారం పంపిద్దాం అనుకుంటున్నాను, ఇంకొక 2 రోజులు భరించాలి మా పిల్లల్ని. సో మీ సజెషన్ ఏంటో కామెంట్ బాక్స్లో మాత్రం మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా తీసుకుంటాను, క్రాస్ చెక్ చేస్తాను. మీరు ఎప్పుడు పంపిస్తున్నారు కూడా చెప్పండి. నాకైతే సెంటిమెంట్ ఏం లేదు, అష్టమి ఒకటే సెంటిమెంట్, కానీ ఇంక అందరూ వెళ్తున్నప్పుడు మనం ఆధార్లో వెళ్తేనే మంచిది కదా. యూనిక్గా వెళ్ళామనుకోండి ఏం బాగుంటుంది, పిల్లలు ఎవరు రాకుండా మా వాళ్ళు వెళ్తే ఏం చెప్పరు కూడా స్కూల్లో.
ఇంకా మంగళవారం కూడా అమావాస్య వెళ్ళిన పాడ్యమి కూడా మంచిదే అంటారు, కానీ ఇంకెవరు పంపట్లేదు, అందరూ బుధవారమే అంటున్నారు. నేను కూడా బుధవారం పంపించేస్తాను. ఉల్లిపాయలు ఫ్రై చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి. 2 డేస్కి ఒకసారి వస్తుందండి. ఓకేనా? వీడియో అనేది రోజు పెట్టాలన్నా ఏం ఉండట్లేదు ఇక్కడ. నాకు అంతసేపు మీషో వీడియోస్ తీసుకుంటూ అవే సరిపోతుంది. నన్ను ఏం చూసారు చెప్పండి, ఆ కొరియర్లు తీయటాలు పెట్టడాలు ఇదే సరిపోతుంది. కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయమంటే కొన్ని లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారో లేదో ఒకసారి మెన్షన్ చేయండి. అంతకుముందు ఛానల్ పెట్టిన కొత్తలో చాలామంది అన్నారు, మేము ఇన్స్టాగ్రామ్ వాడమక్క, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అక్క అని. మీరు ఒప్పించండి, ఓకేనా? ఇన్స్టాగ్రామ్ అనేది ఒక బిజినెస్ లాంటిది. అవి చూస్తూ ఉంటే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఒక్క వేస్ట్ వీడియో చూసారనుకోండి, ఇంకా అస్తమాన్ అవే వీడియోస్ వస్తాయి. ఒక మంచి వీడియోస్ చూడండి, అది అస్తమాన్ అదే వస్తుంది. నేనేం చేశానంటే నా పని నేను చేసుకుని బయటకు వచ్చేస్తాను. ఇంకా ముందుకు వెళ్ళను, వెనక్కి వెళ్ళను, పిచ్చి పిచ్చి వీడియోస్ వస్తాయని. చాలా వల్గర్గా తయారైపోయింది కదా. ఒకసారి కోర్టుకు సంబంధించిన ఒక అతను ఏదో ఛానల్ ఉందండి, చెప్తాను నేను, ఏదో పేజ్ ఉంది. అతను ఏం చేస్తాడంటే ఎవరెవరు కేసు వేశారు, ఎవరెవరు గెలిచారు, ఎలాంటి వాటి మీద కేసు వేశారు అన్నీ చెప్తూ ఉంటాడనమాట. అతను ఏదో స్మైల్ లాఫింగ్ క్లబ్ అనుకుంటా, లాఫింగ్ క్లబ్ అని ఏదో ఉంటుంది. అయితే అది ఒక్క వీడియో చూశాను, నాకు చాలా బాగా నచ్చేసింది తెలుసా. ఇంకా అస్తమాన ఆయన వీడియోస్ వస్తాయి, వచ్చినప్పుడల్లా చూసి లైక్ చేస్తాను. ఫ్లిప్కార్ట్లో ఒక అతను ఒకటి బుక్ చేశాడంట, అది బాగా రాలేదంట, రిటర్న్ పెడితే పోలేదంట, కన్స్యూమర్ కేసు వేశారంట, గెలిచాడంట. అలాంటి నాలెడ్జ్ రిలేటెడ్ అన్నీ తెలుస్తాయి అనమాట. అంటే మనం ఇంట్లోనే ఉంటూ ప్రపంచంలో ఏం జరుగుతుంది, చుట్టుపక్కల కాకుండా 4 మూలలు ఏం జరుగుతుందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఇలాంటి వల్ల. అసలు మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఒప్పించండి, ఇంకో ఇలాంటివి చూడొచ్చు, మంచివి చూడొచ్చు అంట అని చెప్పండి, ఏమనరు. మీ లాగిన్ అవ్వండి, వాళ్ళు లాగిన్ అవ్వద్దు. ఎందుకంటే అంటే వాళ్ళు ఏమైనా వీడియోస్ చూస్తే మనకు తెలిసిపోతుందని కొంచెం ఉంటుంది కదా అవతల వాళ్ళకి. సో కాబట్టి మీ ఫోన్ తోటి మీ లాగిన్ అవ్వండి, వేరే లాగిన్ అయితే అవ్వద్దు. ఈ చపాతీలు ఉన్నాయి, చపాతీలు చేసేసి పక్కన పెట్టుకున్నాను ముందే, అవి చేసేస్తాను. అలా కొంచెం జనరల్ నాలెడ్జ్ వీడియోస్ చూసామనుకోండి, మనకి నాలెడ్జ్ బాగా పెడుతుంది. నాకైతే ఆ కోర్టు కేసుకు సంబంధించిన దాంట్లో భలే అనిపిస్తుంది. నాకు చూసేది 1 మినిట్ అయినా ఎంతో నాలెడ్జ్. కేసు అది దేని మీద, ఏ సెక్షన్ మీద కేసు వేసారో కూడా చెప్తారనమాట. ఆ సెక్షన్స్ కూడా మనకు బాగా తెలుస్తాయి. అసలు ఇలా కేసు వేస్తే నిలబడతారా లేదా, అవన్నీ జనరల్ నాలెడ్జ్. బాగా ఇంట్లో ఉంటూ నాలెడ్జ్ పెంచుకోవచ్చు. 4 గోడల మధ్యన అలాగే ఉన్నాం అనుకోండి, మనకి ఏంటంటే ఇంకేమీ తెలియదు. ప్రపంచం తెలియాలంటే ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. ఫోన్లో మనకి వీడియోస్ కూడా చూసుకోవాలి. పిచ్చి వీడియోస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా పిచ్చి వీడియోస్ వస్తాయి. ఒక టైలరింగ్ వీడియో చూడండి, అన్ని టైలరింగ్ వస్తాయి. ఒక మీషో వీడియో చూడండి, అన్ని మీషో వస్తాయి. అలా రికమెండ్ చేస్తుంది అనమాట. సో చపాతీలు కూడా అయిపోయినాయి. అయితే కాలు కొంచెం బెటర్ అండి, లైట్గా 100%లో 99% ఇంకా ఉంది, 1% బాగుంది. అయితే మన వాళ్ళు ఏమంటున్నారంటే రాగి జావ కూడా తాగండి అక్క, మనకి కాల్షియం కూడా కావాలి కదా అంటున్నారు. జావ ఎలా చేయాలి ఏంటని చూశాను. ఇందులో మజ్జిగ కలుపుకోవాలంట కదా మా వారు అన్నారు. నేను డైరెక్ట్గా తాగేసాను, కొంచెం వెయిట్ చేసి గొంతు నొప్పి చేసింది. మరి దీనికోసం చేసిందో మరి దేనికి చేసిందో తెలీదు. కొంచెం గొంతు నొప్పి అయితే ఉంది. నిన్న వేడి నీళ్ళు తాగాను, మళ్ళీని పర్లేదు ఈరోజు. అయితే ఇందులో మజ్జిగ కలుపుకుని తాగాలంట. ఇప్పుడు నేను అట్లీస్ట్ ఒక 3 డేస్కి ఒకసారైనా తాగుతాను. కాళ్ళలో కూడా బలాలు ఉండాలి కదా. మన లేడీస్కి మెయిన్ వచ్చేసి కాల్షియం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటున్నాం. పూర్వకాలంలో కన్నా ఇప్పుడు ఇంకా దారుణంగా అయిపోయింది మన పరిస్థితి. అప్పుడంటే ఇంట్లో పనులు ఒకటే చేసేవాళ్ళు ఆడవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బయట పని, ఇంట్లో పనులు, జాబ్కి సంబంధించిన పనులు, 4 డబ్బులు సంపాదించే పనులు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అంత తక్కువ అంచనా వేయకూడదండి. చాలా పనులు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే ఎన్ని పనులు చేస్తున్నారంటే, ఇంకా ఒక ఎగ్జాంపుల్ కింద అయితే నేనే చెప్పుకోవాలి. యూట్యూబ్ చేస్తాను, టైలరింగ్ అంటారా, యూట్యూబ్ కోసం టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ అంటే మరీ బ్లౌజులు అవన్నీ కుట్టేయట్లేదు, యూట్యూబ్ వీడియోస్ కోసం టైలరింగ్ చేస్తాను. మీషో చేస్తున్నాను, ఇంకా కొన్ని చేస్తున్నాను. అవన్నీ సక్సెస్ అయ్యి చెప్తాను. సక్సెస్ అవ్వకుండా చెప్తుంటే ఫెయిల్ అయిపోతున్నాయి, ఏం కాకుండానే. అంటే ఏమైనా డిస్ట్ పెట్టేస్తున్నాం ఏంటక్క అని కాదు, నార్మల్గా చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ నాకు ఈ రివ్యూ చేయడానికి వచ్చినాయి అని చెప్తే అవన్నీ పోయినాయండి. నాకు అప్పటి నుంచి అనిపిస్తుంది అయ్యాక చెప్తేనే బెస్ట్ అని. అంటే మీరు ఏదో దిష్టి పెడతారని కాదు, కానీ ఏమో నాకు అలా వచ్చిందనమాట. ఎప్పుడు అంతే 3 వచ్చినాయండి ఫేస్ క్రీములు రివ్యూ చేయమని. డబ్బులు ఇచ్చేస్తాం, మీరే బుక్ చేసుకోండి అన్నారు. ఇది వరకు చేసినప్పుడల్లా సక్సెస్ అయింది. ఏ రోజైతే నేను డబ్బులు రాకుండా యూట్యూబ్లో అది మనకి రీల్స్ పెట్టానో
ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాటిలోని మొత్తం డబ్బులు రాకుండా పోయినాయి. నాకు ప్రోడక్ట్ కూడా నాకు లాస్ వచ్చింది. మూడు ప్రోడక్ట్స్ అనమాట. అందుకనే కొంచెం అంతా అయిన తర్వాత చెప్దామని ఆగాను. మీతో చెప్పాల్సినవి 2 విషయాలు ఉన్నాయి, అవి సక్సెస్ అయ్యి చెప్తాను. ఓకేనా. ఇంకా మా వారు మార్నింగ్ అరటికాయ బజ్జీ వేస్తానంటే స్లైసెస్ కింద కట్ చేసే కన్నా అలాగా మనం స్లైసర్ తోటి ఇలా అనేస్తే ఇంకా బాగా వస్తాయని చాలా బాగా వేశారు కదా, ఆయనే వేశారనమాట. అంటే నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఎన్నైనాయి చూడండి ఒక అరటికాయ బజ్జీకి. అసలు బయట కొంటే ఒక 4 కూడా రావు, అది 4 వస్తాయి అంతే. విత్ చట్నీతోటి నేను చట్నీ కూడా చేసేసాను ఇంట్లో. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఎల్లుండి కలుద్దాం. 2 గ్యాప్ ఇస్తా రేపు.